నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సైబర్ నేరాలు ఈ రోజున ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజలందరికీ భయం కలిగిస్తూ ఉన్నాయి. ఇది మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా ప్రతి దేశంలోనూ సైబర్ నేరగాళ్ళు విజృంభించి వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ఒకటే మార్గం. ఎన్ని రకాల మోసాలు జరుగుతాయని చెప్పి ఒకసారి తెలుసుకుందాం. లోపలికి పోయే ముందు నా ఛానల్ కొన్ని వందల మంది వేల మంది చూస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. మిత్రులందరికీ ఒక సూచన ఏంటంటే పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల అందరూ ఉచితంగా చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇక విషయంలోకి వస్తున్నాను. మనకి పురాణాల్లో రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడి కథ విన్నాం. అందులో రక్తబీజుడికి ఉన్న లక్షణం ఏంటంటే, వాడిని చంపడానికి ఏదైనా మీరు అతని మీదకి ఆయుధం ప్రయోగిస్తే అతని రక్తపు చుక్కలు కింద నేల మీద పడితే ఎన్ని చుక్కలు పడితే అంతమంది మళ్ళీ రక్తబీజులు రాక్షసులు పుడతారు. అంటే మీరు ఒకరిని చంపడానికి ప్రయత్నం చేస్తే 100 మంది పుడతారు, 100 మందిని చంపడానికి ప్రయత్నం చేస్తే 1000 మంది పుడతారు. సరిగ్గా ఈ రోజున సైబర్ నేరస్తులు రక్తబీజుల్లాగా ఒకళ్ళని చంపితే 10 మంది పుట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల గడచిన 2 నెలల్లో నాకు కనీసం ఒక 200 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. అన్నీ కూడా సైబర్ ఫ్రాడ్సే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు పరిచయం లేని నంబర్ ఏది వచ్చినా నేను తీయడం లేదు. కొన్ని నంబర్లు ఎట్లా పరిచయం ఉన్న నంబర్ లాగా కనిపిస్తాయి, పేరు లేకపోయినా కూడా. ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే మనం ఆన్ చేస్తాము, ఇంటరాక్టివ్ మెసేజ్ వస్తుంది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పేరుతోటి ఒక తప్పుడుతో ఉన్నటువంటి పార్సిల్ ఒకటి వచ్చింది, నార్కోటిక్స్ పార్సిల్ ఇంకేదో పార్సిల్ వచ్చింది, మీరు దీని వివరాలు తెలుసుకోవాలంటే 9 నొక్కండి అని ఉంటుంది. మనం ఒకసారి నొక్కామంటే అయిపోయినట్టే లెక్క. అంటే వాడు రకరకాలు చెప్తాను, మీకు పలానా పార్సిల్ వచ్చిందని భయపెడతాడు, మీరు ఇంత డబ్బులు కడితే మీరు ఇందులోంచి బయటపడవచ్చు అని చెప్పి అంటాడు. ఇలా ఈ ఒక్క రకమైనటువంటి మోసాన్ని 10 రకాలుగా వాళ్ళు చూపిస్తారు. కస్టమర్స్ నుంచి అంటాడు, ఒకసారి నాకు ఫోన్ వచ్చింది, ఇంటరాక్టివ్ వాయిస్ కాల్ అది. ఒక్కోసారి బ్యాంకుల నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ కాల్ వస్తుందని చెప్పి మనం ఆన్ చేస్తే ముంబై హైకోర్టు నుంచి మీకు సమన్ వచ్చిందని అంటాడు. ఏంటంటే నార్కోటిక్స్ మీకు ఏదో పార్సిల్ వచ్చింది, కోర్టు నుంచి వచ్చిందని అంటాడు. అన్నీ అబద్ధాలు. మనం ఒకసారి ఇంటరాక్టివ్ వాయిస్ మెసేజ్ వచ్చిందంటే మేము పోలీసులం అంటారు. పోలీసులమని మీకు ఇట్లా వచ్చింది, దీంట్లో వచ్చి తప్పించుకోవాలనుకుంటే ఫలానా అకౌంట్కి ఇంత కట్టండి అని చెప్పి వస్తుంది. ఇది కొత్త తరహా ఫ్రాడ్ అనమాట. ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ మీద వచ్చేది. ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా పెడితే ఫలానా మన నెంబర్ ఇస్తాము, ఈ నెంబర్కి మీరు డబ్బులు పంపిస్తే మీకు చేస్తూ ఉంటాడు. వాడు ఒక 10 రూపాయలు పంపిస్తాడు. మన వివరాలు తెలియగానే మొత్తం మన దగ్గర అకౌంట్లో ఉన్నాయని లాగేస్తారు. ఇలా చాలా జరిగింది. నేను ఎంతో జాగ్రత్తగా ఉండేవాడిని. ఒకసారి అప్పుడు నేను కరెక్ట్గా డెబిట్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నాను. మీ డెబిట్ కార్డు రెడీ అయింది, ఈ వివరాలు మీకు పంపిస్తే ఇస్తామని అన్నారు. నేను సరిగ్గా డెబిట్ కార్డు కోసం క్రితం రోజు నుంచి ఎదురు చూస్తున్నాను కాబట్టి ఫలానా వివరం అంటే వాడు ఇచ్చాను, అంతే. తెల్లారి ఉదయానికి 1,40,000 రూపాయలు నా అకౌంట్లోంచి పోయినాయి. ఇప్పుడు సరికొత్తగా జరిగిన మోసాన్ని మనం ఒకసారి నా మిత్రులందరికీ పంచుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. మనకి హైదరాబాద్లోనే సైబరాబాద్ పరిధిలోనే నివసించే ఒక ఆవిడ, ఒక ఆర్కిటెక్ట్. ఆమె 15వ తారీఖు రాత్రి ఆమెకి ఫోన్ వచ్చింది, వీడియో కాల్ వచ్చింది. మేము మహారాష్ట్ర పోలీసులు అన్నారు, మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారు, మీరు ఫలానా ఇంత డబ్బులు కట్టాల్సి వస్తుంది, మేము మహారాష్ట్ర పోలీసులు అని అన్నారు. ఆమె బయటపడిపోయింది. ఆ వీడియో కాల్ అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. ఆ వీడియో కాల్ ఆపనివ్వలేదు ఆమెని. తెల్లవారు ఉదయం 10 గంటలకి బ్యాంక్ దగ్గరికి ఓపెన్ చేసిన దాకా ఉండి ఆమెను బ్యాంకుకి పంపించి, ఈ అకౌంట్లన్నిటికీ మీరు మాకు పంపిస్తే మీ కేసు జరగకుండా చూస్తామని ఆమెను బెదిరించారు. ఆమె అట్లాగే ఆ వీడియో కాల్ అట్లా బంద్ చేయకుండానే వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్లకి తన అకౌంట్ నుంచి 60 లక్షల రూపాయలు ఆమెకి ట్రాన్స్ఫర్ చేసింది. అప్పటిదాకా ఆమె భయపడుతూనే ఉంది, కానీ ఆమె ఇది మోసం అని చెప్పి గుర్తించలేదు. గుర్తించినట్టయితే వెంటనే ఆమె సతర్కమైపోయి ఆమె అందరికీ చెప్పేది, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేది. కానీ అట్లా జరగలేదు. ఆమె బ్యాంకుకు పోయింది, 60 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కాల్ ఆగిపోయింది. అప్పుడు ఆమెకి తెలిసింది తాను మోసపోయినా అని తెలిసింది. కానీ అప్పుడైనా సరే ఆమె జాగ్రత్తగా బిహేవ్ చేసి ఏం చేసిందంటే, ఆమె సిటిజన్స్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఆ సిస్టమ్కి ఒక ఫోన్ నెంబర్ ఉంది, 1930. ఆ 1930కి ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా జరిగిందండి, ఇలా జరిగింది, రాత్రి నుంచి అట్లా మోసం జరిగింది, నా అకౌంట్ నుంచి 60 లక్షల రూపాయలు ఫలానా అకౌంట్లకి వాళ్ళు పంపించుకున్నారు అని చెప్పి ఆమె చెబితే ఆ అకౌంట్ నెంబర్లు తీసుకొని వెంటనే ఆ అకౌంట్లకు పోయిన డబ్బులన్నింటినీ కూడా, అకౌంట్లన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి ఆపగలిగారు.
ఇక్కడికి ఆమె సురక్షితంగా ఉంది కానీ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఆమె అకౌంట్లోకి రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఒక బ్యాంకులోకి అకౌంట్కి డబ్బులు పోయిన తర్వాత వాళ్ళు వెంటనే రిటర్న్ ఇవ్వరు. ఎందుకంటే బ్యాంకుకు నియమాలు కొన్ని ఉంటాయి. ఆ బ్యాంకుకు పోలీసు వాళ్ళు పోవాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి ఇది క్రైమ్ జరిగిందని చెప్పాలి, పలానా క్రిమినల్ యాటిట్యూడ్ ద్వారా పలానా అకౌంట్లో నుంచి ఆ అకౌంట్లోకి డబ్బులు పోయినాయని చెప్పాలి, దాన్ని రుజువు చేయాలి. ఆ తర్వాత ఎప్పటికో ఆమె అకౌంట్కి డబ్బులు వస్తాయి. మొత్తం వెనుకైతే వచ్చేది గ్యారంటీ. ఈ రోజున సైబర్ నేరగాళ్ళు రాజస్థాన్ నుంచి, బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, రకరకాల ప్రాంతాల్లో నుంచి రకరకాల నంబర్లతోటి మనం గుర్తుపట్టలేనటువంటి విధంగా మనకు పంపిస్తున్నారు. ట్రూ కాలర్లో ఒక రకంగా మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ట్రూ కాలర్లో చూసి అది అనుమానాస్పదమైన నెంబర్ అయితే వెంటనే రెస్పాండ్ కావద్దు. సాధారణంగా మొబైల్ ఫోన్లలో మధ్యలో డాష్ ఉండదు. ఈ డాష్ దేనికి ఉంటుందంటే, సాధారణంగా ఎస్టీడీ కాల్ చేసినప్పుడు ఎస్టీడీ కోడ్ తర్వాత ల్యాండ్లైన్ నెంబర్ వస్తుంది కాబట్టి డాష్ వస్తుంది, హైఫన్ వస్తుంది. మామూలుగా రెగ్యులర్గా ఉండే మొబైల్ నెంబర్లకి ఈ హైఫన్ రాదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ జాగ్రత్త వహించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ మోసాన్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు సిఎస్బి డైరెక్టర్ శిఖా గోల్ ఆయన, ఎస్ఐ శిరీష్ గారు ఆయన, కానిస్టేబుల్ రెహమాన్ కృష్ణాల్ అనే వాళ్ళని మనం అభినందించాలి. ఈ వార్త అంతా కూడా అన్ని పేపర్లోనూ చాలా విస్తృతంగా వచ్చింది. కానీ ఈ డైరెక్టర్ కానీ, శిఖా గోయల్ కానీ, శిరీష కానీ, మిగతా వీళ్ళు కానీ, కానిస్టేబుల్స్ కానీ చాలా యాక్టివ్గా 25 నిమిషాల్లో డబ్బులు వాళ్ళు స్తంభింపజేశారు. కానీ వెనక్కి తిరిగి రావడానికి ఇంకా టైం పట్టొచ్చు. కానీ మనకు ఇండియా మొత్తంలో కూడా తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు చాలా బాగా పనిచేసి చాలాసార్లు డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు. ఏది ఏమైనా సరే ఒకసారి సైబర్ క్రైమ్లో డబ్బులు పోతే మనం వెంటనే అప్రమత్తం అయిపోయి 1930కి ఫోన్ చేయాలి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, సైబర్ నేరం జరిగిందని మీరు గుర్తుపట్టగానే 1930కు ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేస్తారు. వాళ్ళు యాక్టివ్ అయిపోయి పట్టుకునేటువంటి అవకాశం ఉంది. మనం అప్రమత్తంగా ఉండటం ఒకటే మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే, ఉంటాను.